మంచి కుటుంబ సంబంధాలను ఏర్పరుచుటకు ఒక వ్యక్తి బాల్యంలోని 10 నుండి 18 సంవత్సరాల వయస్సు మధ్యలో తన కుటుంబంలోని వ్యక్తుల మధ్య సంబంధాలు మరియు వారిపై సానుకూల దృక్పథంను కలిగి ఉండాలి. ఇలా లేనిచో ఈ వ్యక్తుల యొక్క మానసిక పరిస్థితి సరిగా లేక ఈ దశలోని పిల్లలు మానసిక ఒత్తిడికి గురవుతారు. దీని ద్వారా పిల్లలు తన కుటుంబంలోని వ్యక్తుల మధ్య సంబంధాలు సరిగా లేక తన కుటుంబంపై నమ్మకమును కోల్పోతారు. దీనివల్లన ఈ దశలోనే తన జీవిత ఆశయాలకు లక్ష్యాలకు భంగం కలిగ విఫలం అవుతారు. రామానంద్ 6వ తరగతి చదువుతున్నాడు. రామానంద్ యొక్క జీవిత ఆశయం తన తరగతి గదిలో అందరికన్నా ఉత్తమ విద్యార్థిగా, మంచి విద్యా లక్షణాలు ఉన్న విద్యార్థిగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. తన కుటుంబంలోని సభ్యులందరితోనూ కలిసి తన జీవితంను సంతోషంగా గడుపుతున్నాడు. రామానంద్ కుటుంబ సభ్యులు ఏమి కావాలన్నా ఇచ్చి అతన్ని ప్రోత్సహించేవారు. రామానంద్ కుటుంబంలోని సభ్యులందరితో కలిసి సరదాగా ఉండటం చేతవారు రామానంద్కు అన్ని విషయాల గురించి తెలియజేసేవారు. దీనితో రామానంద్కు చిన్న వయస్సులోనే వివిధ విషయాలపై అవగాహన జ్ఞానం పెరిగింది. రామానంద్ తన కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో తాను చదువుతున్న తరగతిలో అందరి పిల్లల కంటే ఉత్సాహంగా ఉంటూ తరగతిలో ఉత్తమ విద్యార్థిగా, మంచి విద్యాలక్షణాలు ఉన్న వ్యక్తిగా గుర్తింపు పొందాడు. కుటుంబంలోని పెద్దల యొక్క ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు ఆధారంగానే ఆ కుటుంబంలోని పిల్లల యొక్క మానసిక పరిస్థితి ఆధారపడి ఉంటుంది. కుటుంబంలోని పెద్దల ప్రవర్తనపై ఆ కుటుంబంలోని పిల్లల ప్రవర్తన ఆధారపడి వారి జీవిత లక్ష్యాలు, ఆశయాలు ఆధారపడి ఉంటాయి. కుటుంబంలోని పెద్దలు వారి పిల్లలతో ఎలా ప్రవర్తిస్తున్నారు అనే విషయంపైన కూడా వారి పిల్లల మానసిక పరిస్థితి ఆధారపడి ఉంటుంది. ఈ దశలోని పిల్లలు వారి లక్ష్యాలు, ఆశయాలు చేరుకోవడంలో వారి కుటుంబంలోని పెద్దలపై ఆధారపడి ఉంటుంది. కుటుంబంలోని పెద్దలు పిల్లల మనస్తత్వాన్ని, ప్రవర్తనను అర్థం చేసుకుని ప్రేమగా, ఆప్యాయంగా చూసుకోవడం వల్ల ఆ పిల్లలు మంచి ప్రవర్తనను, నడవడికను కలిగి ఉండి వారి కుటుంబంపై విశ్వాసం, నమ్మకంను పొంది ఉంటారు. దీని ద్వారా పిల్లలు మంచి సమాజానికి, కుటుంబానికి అవసరమైన లక్ష్యాలను, ఆశయాలను ఏర్పరుచుకుంటారు. ఒక వ్యక్తి యొక్క మంచి వ్యక్తిత్వ లక్షణాలను వారి కుటుంబం నుంచే పొందుతారు.